మక్కల అమ్మకాల్లో మార్క్ ఫెడ్ సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో కొనసాగిన సంప్రదాయ ఈ టెండర్ విధానానికి స్వస్తి పలికి ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వేలం పద్ధతి మార్క్ ఫెడ్ ను లాభాల బాట పట్టించింది. కొనుగోలుదారుల మధ్య పెరిగిన పోటీతో మక్కలకు ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ధరలు పెంచింది. 3 విడతల్లో నిర్వహించిన ఈ వేలంలో టన్నుకు గరిష్టంగా 26,500 రూపాయలు పలకగా సగటున 25,370 రూపాయల ధర నమోదైంది. ఈ నిర్ణయంతో టన్నుకు దాదాపు 1,500 మేర అదనపు ఆదాయం సమకూరింది. ఈ యాసంగి సీజన్ లో మార్క్ ఫెడ్ చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా 14,60,000 టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో వర్షాల ముప్పు ఉన్న 3.80 లక్షల టన్నులను ముందే విక్రయించి భారీ నష్టాన్ని నివారించగా గోదాముల్లో భద్రపరిచిన మిగిలిన 10.98 లక్షల టన్నుల మొక్కలను జూలై 31, ఆగస్టు 1, 3 తేదీల్లో ఈ వేలం ద్వారా విక్రయించారు. తాత్కాలిక నిల్వల వల్ల వచ్చిన 100 కోట్ల రూపాయల నష్టాన్ని పూడ్చుకొని కూడా ఈ యాసంగి మొక్కల అమ్మకాల ద్వారా మార్క్ ఫెడ్ కు దాదాపు 200 కోట్ల రూపాయల నికర లాభం రావడం విశేషం. సకాలంలో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాల వల్లే సంస్థకు అదనపు ఆదాయం వచ్చి ప్రజాధనం ఆదా అయిందని వ్యవసాయ శాఖ గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు.